మాఘపురాణం 17వ అధ్యాయం. ముని కన్య కప్పగా మారిన విధానం. కప్ప రూపమును వదిలిని స్త్రీ తన వృత్తాంతమునిట్లు చెప్పసాగతొడగెను. ఓ మహర్షి, మాది గోదావరి నదీ తీరమున ఉన్న ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. మాది సద్బ్రాహ్మణ వంశము. మా నాన్న సదాచార సంపన్నుడు. నన్ను కావేరీ నదీ తీరమందున్న జ్ఞానానందుడను వానికి ఇచ్చి పెండ్లి చేశాడు. నా భర్త వేదాంగ కోవిదుడు, మహాజ్ఞాని. పెండ్లి కాగానే నన్ను అత్తవారింటికి పంపారు. మా కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సుఖంగా గడిచిపోసాగింది. ఇంతలో మాఘమాసం ప్రవేశించింది. అంతటా నా భర్త మంజుల మాఘమాసం ప్రవేశించింది. ఇది అత్యంత పుణ్యమాసం. పవిత్రమైన ఈ కాలాన్ని మనం దుర్వినియోగపరచరాదు. నా బాల్యం నుండి ఈ మాఘమాసమందు క్రమం తప్పకుండా మాఘస్నానాలు చేసి పూజలు చేయుచూనే ఉన్నాను. కావున మనమిద్దరము ఈ మాఘస్నానాలను తప్పక చేయవలసిందే. ప్రతిదినము కావేరీ నదిలో స్నానం చేసి పూజలు నిర్వహించుము. ఈ నెల రోజులు ప్రతిదినము ప్రాతకాలమందే లేచి కాలకృత్యములు తీర్చుకొని సూర్యోదయమైన వెంటనే నదిలో స్నానము చేయుదుము. నది వద్దనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను, లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి పూజ గావించదము. ధూపదీప నైవేద్యాదులతోనూ సుగంధ పరిమళ ద్రవ్యములతోనూ పుష్పాక్షతలతోనూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యమిడి నమస్కరించి వద్దాం. తులసి తీర్థాన్ని పుచ్చుకొని పవిత్రులమవుదాము. ఇంటికి వచ్చిన పిదప మాఘపురాణమును, శ్రీమన్నారాయణుని భజనలను చేద్దాం. దీనివల్ల మనిద్దరకు పుణ్యఫలము దక్కుటయ్యేగాక నీ 5వ తనము కూడా వర్ధిల్లుగలదు అని చెప్పాడు. నా భర్త చెప్పిందంతా విన్న నాకు విసుగు పుట్టింది. నా భర్తను చులకనగా చూస్తూ, ఏమిటి, నేను నీతో పాటు ఈ చెల్లో స్నానం చెయ్యాలా? బాగానే ఉంది. ఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్లు భర్త దగ్గరున్న సుఖపడదామని వస్తే ఇక్కడ కూడా నాకు ఈ పూజా పునస్కారాలేనా? నేను రాలేను. పుణ్యం మాట దేవుడెరుగు. ఈ మాఘమాసమంతా చలి విపరీతంగా ఉంటుంది. చన్నీటి స్నానం చేస్తే గుటుక్కుమంటం ఖాయం. కావున నేను రాలేను. అయినా ఎందుకొచ్చిన ఈ పూజలు పునస్కారాలు? వీటి వల్ల ధన నష్టం తప్ప మనకు ఒరిగేదేమీ లేదు. కావున నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎందుకు పెట్టుకుంటావు అంటూ హీనంగా మాట్లాడాను. నా భర్త కడు శాంత స్వభావుడు. అందుచే హద్దు మీరి మాట్లాడాను. ఆగ్రహించిన నా భర్త ఓసే పాపాత్మురాల, సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నీవు నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంతటి మూర్ఖురాలి అనుకోలేదు. దైవద్వేషివని తెలిస్తే నిన్నసలు పెండ్లి చేసుకోనకపోదును. నీవింక నాతో ఉండరాదు. దైవాన్ని దూషించే వారికి నా ఇంట స్థానం లేదు. పో. మాఘమాస వ్రతం నీకంత హీనంగా కనపడిందా? నీ పాపము నిన్ను శిక్షించక మానదు. భర్తననే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన నీవు కృష్ణానదీ తీరమందలి రావి చెట్టు త్వరలో మండూకమైపోవుదుగాక అని శపించాడు. నా భర్త శాపం నన్ను భయపెట్టింది. నేనెప్పుడూ నా భర్త ముఖంలో అంతటి కోపాన్ని చూడలేదు. గజగజ వణికిపోయాను. నా భర్త పట్ల నేను చేసిన తప్పును గ్రహించాను. జ్ఞానోపదేశమై నాథ, నేను కన్నుమిన్నుగానక ప్రవర్తించాను. మూర్ఖత్వంగా మాట్లాడాను. నా తప్పు మన్నించి నాకు శాప విముక్తి ప్రసాదించండి స్వామి అని పశ్చాత్తాపంతో పరితపించిపోతున్నాను. కనుక నా యందు దయవుంచి మరలా మిమ్మల్ని ఎట్లు కలుసుకోగలనో సెలవియ్యండి అంటూ నా భర్త పాదాలపై పడి దుఃఖిస్తూ పరిపరి విధాలా ప్రార్థించాను. కొంతసేపటికి శాంతించిన నా భర్త మంజుల, శాపాన్ని వెనక్కి తీసుకోవటం సాధ్యపడదు. కనుక శాప విమోచనమునకు మార్గం చెబుతాను విను. ఉత్తముడైన గౌతమ మహర్షి తన శిష్యగణంతో పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరిస్తూ కొంతకాలానికి మాఘమాసంలో కృష్ణానదీ తీరాన్ని చేరుతాడు. నీవు ఉన్న ఆ చెట్టు కింద మాఘమాస వ్రతాన్ని పూజలను చేస్తాడు. అప్పుడు
నీవు ఆయన్ను దర్శించినచో శాప విముక్తి కలుగును అంటూ శాప విమోచనమునకు మార్గం చూపించాడు. కావున నేను ఈనాడు మిమ్మల్ని దర్శించిన వెంటనే నా మండూక అంటే కప్ప రూపం పోయి స్త్రీగా మారి తిని నా భర్త చెప్పుడుచే మిమ్మల్ని గౌతమ మహర్షిగా భావించాను, నన్ను దీవించండి అని మహర్షిని వేడుకొన్నది. అంతటా గౌతమ మహర్షి, బాలిక, నీ భర్తయు చిరకాలము జీవించి హరినామ సంకీర్తనము చేయుచు మృతి నొందాడు. హరినామ సంకీర్తనతోనూ మాఘమాస వ్రత ప్రభావం వలన నీ భర్త ఇప్పుడు స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తున్నాడు. నీ భర్త మాటలు విననందున నీవెంత కష్టపడిపోతావో చూసివా. ఈ మాఘమాసము అత్యంత పుణ్యప్రదమైనది. కావున నీవు మాఘమాస వ్రతాన్ని చేస్తూ నిత్యము నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించు. నీకు శుభములు చేకూరగలవు. అనతి కాలంలోనే నీవు ఈ వ్రత ప్రభావం వలన నీ పతిని చేరగలవు. నీ పూర్వజన్మ సుకృతం వల్ల దైవ నిర్ణయం వల్లను నీవిప్పటికీ నన్ను దర్శించగలిగావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో తరించుము. ప్రతిరోజు ప్రాతకాలమునే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువుని పూజించు. త్వరలోనే నీకు విష్ణు సాన్నిధ్యము సిద్ధించగలదు. ఎవరైనాను ఈ మాఘమాసమందు చెప్పిన ప్రకారం వ్రతమాచరించినచో వారి సర్వ పాపములు హరించుకుపోవును. శ్రీహరి సంతోషించి మనోవాంఛా ఫలం సిద్ధిరస్తు అంటూ దీవిస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజించి మోక్షప్రాప్తి నొందుము అంటూ హితబోధ చేశాడు. మాఘపురాణం 17వ అధ్యాయం సమాప్తం.